కొన్ని కిరీటాలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాం. స్తోత్రం కలుగును గాక. ఏం పొందుకుంటాము? కిరీటాలు. ఈ కిరీటాల్లో ఈరోజు మనం నేర్చుకోబోయే కిరీటం ఏంటంటే అతిశయ కిరీటం. స్తోత్రం కలుగును గాక. ఏ కిరీటం చెప్పండి? అందరూ చెప్పాలి. ఏ కిరీటము? అతిశయ కిరీటం. ఈ అతిశయ కిరీటం దేవుడు ఎవరికి ఇస్తారు? అతిశయ కిరీటం ఇవ్వటాన్ని బట్టి వారికి ఏం మేలు జరుగుతుంది అనే అంశంలో మనం తెలుసుకున్నప్పుడు పరిశుద్ధ వేద భాగముల నుండి 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుదాం. 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుదాం. 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? చాలు. ఇక్కడ భక్తుడు అయినటువంటి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎలయనగా ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? ఇప్పుడు ఈరోజు మన అంశ భాగం ఏంటంటే అతిశయ కిరీటం. ఏ కిరీటం? అతిశయ కిరీటం. ఈ అతిశయ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుందంటే మనము ప్రభు మనం నమ్ముకోకుండా ఉన్న వారిని దేవుని దగ్గరికి బలవంతం చేసి వాళ్ళు రక్షించబడటానికి క్రీస్తులోనికి కొన్ని ఆత్మలను ఎవరైతే తీసుకువస్తారో వాళ్ళకి మాత్రమే ఈ అతిశయ కిరీటం ఇవ్వబడుతుంది. స్తోత్రం కలుగును గాక. అందరికి కాదు. ఎవరికి ఇవ్వబడుతుంది? ప్రభువుని రక్షకుడుగాను క్రీస్తుగాను ఎవరైతే వాళ్ళకి చెప్పి క్రీస్తు దగ్గరకు తీసుకువస్తారో వాళ్ళకి ఈ కిరీటము ఇవ్వబడుతుంది. 20వ వచనం కూడా మనం చదివినప్పుడు నిశ్చయంగా మీరే మా మహిమయు స్తోత్రం కలుగును గాక. చూడండి ఒక్క నిమిషం బాగా గమనించినప్పుడు ఈ 19వ వచనంలో మనం ఏం చెప్తుందంటే ఆత్మలను సంపాదించిన వారికి ఇవ్వబడుతున్న ఈ కిరీటంలో ఇది ఏంటంటే ఇది ఒక గొప్ప పని. ఈ భూమి మీద చాలా పనులు ఉన్నాయి, కానీ దేవుని కొరకు ఆత్మలను సంపాదించే పని ఇది గొప్ప పని. స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద చూడండి, ఈ ఆత్మల సంపాదన కొరకు చాలా మంది ఏం చేస్తారంటే అవసరమైతే ఉద్యోగులు కూడా మానుకొని ప్రభు పనికి వచ్చేస్తారు. అయితే కొంతమంది ఆ పనులు చేసుకుంటూ ఇటు కూడా పని చేసుకుంటూ ఉన్నవారు ఉన్నారు. కానీ అన్నింటికన్నా ప్రాముఖ్యమైనది మన ప్రభుని గురించి ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఆ దేవుడు ఏం చేశాడంటే ఆయన ఉన్న సింహాసనాన్ని వదులుకొని కదా, ఆయన ఉన్న సింహాసనాన్ని వదులుకొని ఆ మహిమను వదులుకొని తండ్రిని వదులుకొని ఈ భూమి మీదకి వచ్చేసాడు. ఎవరి కోసం అంటే మనలను రక్షించటానికి. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప పని, ఎంత గొప్ప పని. కనుక ఈ పని ఎంత విలువైందంటే అది చాలా విలువైన పని. అది గొప్ప పని. చూడండి, ఒకవేళ ఈ భూమి మీద ఈ సేవ చేస్తున్న వారికి సరైన గృహం లేకపోవచ్చు, సరైనటువంటి ఆరోగ్యమే లేకపోవచ్చు, లేకపోతే సరైనటువంటి వారిని ఎవరు ప్రేమించకపోవచ్చు. కానీ ఈ వ్యక్తులు ఎవరంటే దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వారు. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందంటే బాగా గమనించ ఒక వ్యక్తి భూమి మీద ఎన్నో విషయాలకు సంపాదించినవన్నీ కూడా ఆ వ్యక్తితో వెళ్ళవు. కానీ అయితే ఒక వ్యక్తి ప్రభువులోనికి రావటానికి ఏ వ్యక్తి అయితే ప్రయాసపడితే కష్టపడుతూ ఉంటాడో, ఒకవేళ ఆ వ్యక్తి లేకపోయినా ఆ ప్రభు దగ్గరకు వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరి ద్వారా అయితే ప్రభువులోనికి వచ్చారో వారు ఏం చెబుతారంటే, అయ్యా నేను ఫలానా వ్యక్తి ద్వారా ఏమొచ్చాను, దేవుళ్ళలోనికి
వచ్చానయ్యా. ఎంత మంచి ఆలోచన, స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ఆత్మల సంపాదన చేస్తున్న వారికి అతిశయ కిరీటం ఇచ్చేటువంటి ఈ గొప్ప పనులు ఆత్మలను ఎలాగా మనం గెలుచుకుంటాం, దేవుని దగ్గరికి ఆత్మలను ఎలాగ దేవుని దగ్గరికి తీసుకొస్తాం, ఎలాగా తీసుకొస్తాము అని కారణాలు ఏమని చూపిస్తుందంటే పరిశుద్ధ గ్రంథంలో సామెతల పుస్తకం 11వ అధ్యాయము 30వ వాక్యం చదువుదాం. సామెతల పుస్తకం 11వ అధ్యాయము 30వ వాక్యం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుకుందురు. జ్ఞానము గలవారంటే ఏం చేస్తారు? ఇతరులను రక్షిస్తారు. స్తోత్రం కలుగును గాక. జ్ఞానం గలవారు ఏం చేస్తారు? ఇతరులను రక్షిస్తారు. జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారు. ఈరోజు ఒక ఫంక్షన్ జరిగింది. అయితే ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడికి ఆ ఫంక్షన్ యాక్చువల్గా మన చర్చి తరఫునే జరిగిందే, కానీ అది యాక్చువల్గా చర్చిలో ప్రకటన చేసి జరిగినటువంటిది కాదు. వాళ్ళు ఏదో సొంత ఆలోచన ప్రకారం చేసుకున్నారు. అయితే అక్కడికి ఒక సహోదరుడు వచ్చాడు. సైతాన్ని కూడా ఏం చేస్తుందంటే పిలువ పేరడానికి వెళ్ళిపోయినట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే వస్తూ ఉంటారు అక్కడికి. పోయి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళరు. ఏం చేస్తారంటే అక్కడున్న వాళ్ళది ఏదో అంటే అక్కడున్న వాళ్ళు చూపించిన ప్రేమ చూపించలేదని, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో ప్రేమ చూపించడం మాట్లాడేసి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డారా, అక్కడ సేవ చేస్తున్నారు, సంఘం ఉంది, కానీ ఈ పక్కన వేరే సంఘ విశ్వాసులు అక్కడికి వచ్చి వాళ్ళని గందరగోళం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఏదో బాగోలేదు, మా దగ్గరికి వస్తే బాగుంటుంది. మీరు ఒక దేవుని బిడ్డలకు మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా సంఘ విశ్వాసులు వచ్చి ఫలానోళ్ళు పరిచయం చేయండి అని మాటలు చెప్తే ఉంటే ఏ కోశాన్ని కూడా మాట వినవద్దు. మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా ఆ జ్ఞానం కలిగిన వారంగా మన రక్త సంబంధుల్ని ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే సంపాదించే పనిలో ఉండాలి. అదే కాదు ఇప్పుడు చెప్తుంది. వచ్చిన మళ్ళొకసారి చదువుదామా? జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుకుందురు. అది చాలు. ఇప్పుడు మనకి జ్ఞానం అంటే మన ఇతరులు అంటే ఎవరు? ఆ ఇతరులు అనే పదములో మన రక్త సంబంధులు ఉండవచ్చు, బంధుమిత్రులు ఉండవచ్చు, ఇంకా ఇరుగుపురు వారు ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు. కనుక పై వచనానికి కింద వచనానికి చాలా శ్రేష్టమైన విషయం ఉంది. ఏమిటి? నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. అంటే నీతిమంతుల నోటు గుండా ఒక మాట మాట్లాడితే ఏమొస్తుందంటే అది ఒక జీవవృక్షం లాగా ఉంటుంది. అంటే వారిని బ్రతికింపజేసే మాట. నీతిమంతులు నోటుకుండా, ఈరోజు మనము నీతిమంతులుగా ఉన్నాం గనక మన నోటుకుండా ఏ మాట మాట్లాడాలి అంటే ఒక ఇతరులను జీవవృక్షంలోనికి నడిపించే మాటగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. దాన్ని ఇంకేమన్నారంటే జ్ఞానము అన్నారు. జ్ఞానం కలిగి వారు ఏం చేస్తారు? ఇతరులను రక్షిస్తారు. మొదటిది అంశం. రెండవ అంశం మనం చదివినప్పుడు యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 50వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5:50. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. పాపిని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని. చాలు, ఇక్కడ వినండి. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు, మరణం నుండి ఒక పాపిని రక్షించువాడు.
పాపిని వాని తప్పు మార్గం నుండి రక్షించేవాడు. అంటే పాపిగా ఉన్న వ్యక్తి, అసలు ఒక వ్యక్తి పాపం చేయడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి పాపం చేయడానికి కారణం ఏంటి అంటే, ఆ వ్యక్తి అనేటువంటి వ్యక్తి కొన్ని పాపాలు, కొన్ని శక్తులు ఏం చేస్తున్నాయంటే ఆ వ్యక్తిని పాపంలో పెట్టేస్తున్నాయి. అందుకని ఆ పాపంలో నుండి బయటికి రాలేకపోతున్నాయి. అంటే నువ్వు ఒక దేవుని బిడ్డగా పాపంలో ఉన్న ఒక వ్యక్తిని క్రీస్తు మాటలు చెప్పి బయటకు తీసుకొస్తున్నావు అంటే అర్థం ఏంటంటే కొన్ని శక్తుల మీద దాడి చేస్తున్నావు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? పాపములో జీవించుచున్న ఒక వ్యక్తికి సువార్త ప్రకటించి వాని తప్పు మార్గం నుండి జీవ మార్గంలోనికి మళ్ళిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే పాపములో ఉండి శక్తుల ద్వారా విచ్చలవిడిగా బ్రతుకుచూ ఉన్నారో ఆ శక్తుల్లో నుండి ఒక వ్యక్తిని తీసుకొస్తున్నావు అని అర్థం. ఒక వ్యక్తిని తీసుకొస్తున్నావు అని అర్థం. కనుక పాపం మీద నువ్వు దాడి చేస్తున్నావు. ఆ పాపము చేయించటానికి శక్తుల మీద నువ్వు దాడి చేస్తున్నావు. అయితే దేవుని బిడ్డగా తన ఈ భూమి మీద మనకు ఏమి ఇచ్చాడంటే దేవుడు ఒక గొప్ప అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం మేము అక్కడ చదివితే ఒక మాట మనకు కనబడుతుంది. ఎందరూ అంగీకరించుదరో వారందరికీ స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డలుగా జీవించటానికి దేవుడు అధికారం ఇచ్చాడట. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా జీవించటానికి ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? ఎవరిచ్చారు? ఏంది ఒకరు చెప్పట్లేదు? దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఈ అధికారం? ఎన్ని సంవత్సరాలు దేవుని బిడ్డగా బ్రతకాలి మనం? పెద్దగా చెప్పట్లేదు. ఏంది ఏమో మధ్యలో జారిపోయేలాగున్నారుగా. ధైర్యంగా చెప్పలేదంటే ఇక్కడ మధ్యలో వెళ్ళిపోయేలా కాదుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 2:10 అక్కడ ఏముంటుందంటే, మరణం వరకు నమ్మకం ఉండుము, నేను నీకేమిస్తానంటే జీవ కిరీటం ఇస్తాను. ఈ రోజుల్లో చాలా మంది మరణం వరకు నమ్మకంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడట్ల. సేవా జీవితంలో చాలా మంది కొద్ది రోజులే వచ్చేసి దేవుని నమ్ముకుని, లేక ఆ కార్యం జరిగేంత వరకే, లేక వివాహం జరిగేంత వరకే, లేకపోతే ఇంట్లో అప్పులు బాధపోయే వరకే, అంతవరకే జీవిస్తూ ఉన్నారు. ఇది భౌతికమైంది. ఈ పరిస్థితులన్నిటి భౌతికమైనవి. కానీ ఒక పాపి వాని తప్పు మార్గంలో నడిపించడం ఏంటంటే, యుగ యుగాలు దేవుని దగ్గరకు నువ్వు ఒక ఆత్మను తీసుకుని వస్తున్నావు. అంటే ఈ భూమి మీద అన్ని పనుల కన్నా ఏం పని చేస్తున్నావు? చాలా విలువైన పని చేస్తున్నావు. అయితే ఈ పని చేయటానికి ఎవరు చేయవచ్చు ఈ పని అంటే, ఈ పని ప్రభు దగ్గరకు ఆత్మలను తీసుకొచ్చే పని ఎవరైనా చేయవచ్చు. ఎక్కడ చేయాలి అని అంటే, ఈ పని చేయటానికి నీ ఇంటిని వదిలి వెళ్ళాల్సిన అవసరమేం లేదు. ఎలాగయ్యా అని అంటే, నువ్వు ఉన్న చోటుని నీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి నీ నోటుకుండా ఒక మంచి మాట చెప్పి వాళ్ళకి సువార్త మాట అందిస్తూ ఉండగా ఆ పనిలో నువ్వు చేయవచ్చు. కనుక ఈ పని అందరూ చేసే పని, అని పాపం నుండి బయటికి వచ్చే పని అందరూ. కనుక ఈ పని చేస్తున్నావంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డగా అధికారం చేస్తున్నావు. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఈ పని చేస్తున్నట్టు ఎవరిచ్చాడు నీకు ఈ అధికారం? అది దేవుడు ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు. కనుక దేవుడికి ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగిస్తూ ఉండాలి. గవర్నమెంట్ వారు ఇప్పుడు మనకి పోలీస్ ట్రాఫిక్ ఉంటుంది కదా, ట్రాఫిక్ ఉన్నప్పుడు
కొత్తగా ఉద్యోగానికి వచ్చాను అనుకోండి, కొత్తగా ఉద్యోగానికి వచ్చాను, ట్రాఫిక్ అంతా నిలిచిపోయింది. అక్కడికి వెళ్ళి చేయి ఎత్తితే అటు ట్రాఫిక్ అంతా ఆగిపోవాలి. ఒకవేళ నేను చేయి ఎత్తితే ఆగుతాదో ఆగదో అని డౌట్గా ఉంటే, నీకు పైన అధికారులు అధికారం ఇచ్చాడు, స్తోత్రం కలుగును గాక. పైనుంచి నీకు అధికారం ఇవ్వబడింది. నువ్వు ట్రాఫిక్ను ఆపేయాలి, ట్రాఫిక్ కంట్రోల్ లేకోకుండా చెయ్యాలి అని పైన అధికారులు ఇచ్చారు కనుక, కొత్తగా ఉద్యోగానికి వచ్చిన తర్వాత నాకేం జరుగుతుందో జరగదు, అప్పుడప్పుడు మనం కూడా అదే కదా, నేను ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి వెళ్తాదో వెళ్ళదు, ఈ సందేహం పెట్టేది ఎవరంటే సాతానుడు. నువ్వు అసలు దేవుని బిడ్డవే కాదని చెప్పేది దేవుని బిడ్డ. కనుక లేఖనం ఏం చెప్తుందంటే, క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డ, వాక్యము సత్యం. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని బిడ్డగా అనిపించుకుంటున్నావు కనుక నీలాగా అనేకులను దేవుని దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఇది ఎంతమంది మీద ఉందంటే అందరి మీద ఉంది. ఎంతమంది మీద ఉంది? ఈ ఎంతమంది అయితే ఈ పని చేస్తారో వాళ్ళకి ఏ కిరీటం ఇవ్వబడుతుంది? జీవ కిరీటమా? అతిశయ కిరీటం ఇవ్వబడుతుంది. ఈ రాత్రి మన అంశం అతిశయ కిరీటం ఇవ్వబడుతుంది. మరొక వాక్య భాగాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఒకవేళ ఇలాగా కానీ కొన్ని ఆత్మలు దేవుని దగ్గరకు తీసుకొస్తా ఉంటే ఏం జరుగుతుంది? లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం జరుగుదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దేవదూతల ఎదుట సంతోషము కలుగుతుంది. దేవుని దేవదూతల ఎదుట ఒక పాపి తన పాపములో నుండి యేసయ్య దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది? దేవుని దేవదూతలు అంటే ఎక్కడున్నారు? వాళ్ళు పరలోకంలో ఉన్నారు. ఒక ఆత్మ దేవుని దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనకు సంతోషమే, దేవదూతలకు కూడా సంతోషమే. కనుక ఎప్పుడు మనమే ఉండాలని కాదు, ఇంకా ఖాళీ ఉంది, ఈ ఖాళీ అంతా ఉంది. ఈ ఖాళీ అంతా ఏమవ్వాలి? విశ్వాసులతో నిండాల. బయట కూడా ఖాళీ ఉంది, ఒక్క ప్లేస్ కూడా ఖాళీ లేకుండా. చూడండి, బాటిల్ని ఫుల్గా నింపేయాలి, ఫుల్గా నింపాలి. ఫుల్గా నింపిన బాటిల్, ఫుల్గా నింపిన ఆ బిందెనే లేకపోతే వస్తువునే దాన్ని ఎంత దూరమైనా తీసుకురాగలం, అంతే కదా. సగంగా ఉన్నదాన్ని తీసుకురాగలమా? తీసుకురాలే. కనుక క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డారా, ఒకనొక రోజున ఒక దైవజనుడు మన చర్చికి రావడం జరిగింది. ఆ రోజు బుధవార ప్రార్థన కనుక ఆ చర్చిలో సగం వరకే చాపలేశాను, మిగతా చర్చి ఫుల్గా చాపలేయలేదు. ఆ దైవజనుడు అన్నాడు, అయ్యా ఏంటి ఎంతవరకు వేసు, మిగతా ఖాళీ వేయలేదు ఏంది అన్నాడు. పాస్టర్ గారు ఈరోజు మొత్తానికి రారు, అందుకోసం ఈ కొంచెం వరకే వేస్తానని చెప్పాను. ఆయన అన్నాడు, ఆ దైవజనుడు ఏమన్నాడంటే, అయ్యా విశ్వాసంతో మొత్తానికి చాపలేసాయి, స్తోత్రం కలుగునుగా, ఒక్కొక్క చాప మీదకి వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. అవునది మన విశ్వాసం, మన విశ్వాసం. ఒక్కొక్క చాప మీదకి వెళ్ళి, ప్రభువా ఈ ఖాళీ అంత ఖాళీగా ఉండకూడదు, ఖాళీగా ఉండకూడదు, నీ ప్రజలతో నిండాలి స్థలం, స్తోత్రం కలుగునుగాక. ఇంకో విషయం చెప్పనా, ఒక ప్లేస్ని దేవుని స్థలముగా మార్చడం అది ఎంత గొప్ప భాగ్యం, స్తోత్రం కలుగునుగాక కదా. ఒక ప్లేస్ని 10 మంది వచ్చి ఆ స్థలంలో అడుగు పెట్టి దీవించబడుతూ ఉన్నారంటే నిజంగా ఆ స్థలానికి, ఆ మనుషులకి దేవుడు ఎంతగానో గొప్ప విలువను తీసుకొస్తాడు. నీరు ఉండే స్థలానికి ఏమొస్తుందంటే విలువ వస్తుంది కదా. 10 ఎకరాల పొలం ఉంది, కానీ పొలం పండటానికి ఏమి లేవు, నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే పొలం పండదు. నీళ్ళు అంటే ఏంటంటే వాక్యము, దేవుని వాక్యము.
ఏ స్థలములైతే దేవుని వాక్యం వినబడతా ఉంటుందో అక్కడికి ప్రజలు వస్తారు. స్తోత్రం కలుగును గాక. ఏ స్థలములైతే వెలుతురు ఉంటుందో అక్కడికి పురుగులు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. కనుక ఏ స్థలములైతే ఆ స్థలమంతా దేవుని కృప చేత, దేవుని మాటల చేత ఉంటుందో నిజంగా స్థలానికి గొప్ప విలువ వచ్చేస్తాయి. స్తోత్రం కలుగును గాక. కొత్తపట్నాన మనం ఉన్నటువంటి గొప్ప ఆ ప్రాంతంలో ఒకప్పుడు కరెంటు లేని ప్రాంతం అది. మొట్టమొదటి వెళ్ళినప్పుడు కరెంట్ లేని ప్రాంతం. తర్వాత ఆ బజారు కూడా లేని పరిస్థితి. అప్పుడు అలాంటి దినాల్లో వెళ్ళాం. ఆ స్థలానికి విలువ ఉండేది కాదు. అది పెద్ద గుంటది, పెద్ద దొరువు. అయ్యా ఏంటయ్యా ఎక్కడొచ్చి కట్టుకుంటున్నారు, దానికి ఏం లేదంటే ఆ స్థలంలో మందిరం లేకముందు ఆ స్థలానికి ఏం లేదంటే విలువ లేదు. పాడుబడిపోయిన స్థలం, మార్గము లేని స్థలం, కరెంటు లేని స్థలం. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ స్థలంలోనికి దేవుని మందిరం ప్రారంభించబడిందో, హల్లెలూయా హల్లెలూయా, అప్పుడే ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం వెనకంతా కూడా గొప్ప స్థలం అంతా బాగు చేసేసి ప్లాట్లు ఇవ్వటం జరిగింది. ఎంత గొప్ప ఆశీర్వాదకరం. కనుక క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఒక వ్యక్తి వారి పాపంలో నుండి దేవుని దగ్గరికి వస్తేనంట పరలోకములో ఉన్న దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతాం. ఇది ఒక గొప్ప పని. ఈ భూమి మీద అన్ని పనుల కన్నా ఆత్మలను దేవుని దగ్గరకు తీసుకువచ్చే పని గొప్ప పని. ఆ పని నువ్వు చేయగలవు, ఆ పని నేను చేయగలను. అందుకోసమే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈ పని నాకు కాదు అనుకోవద్దు, ఈ పని నాది కాదు అనుకోవద్దు. దేవుడు ఈ వాక్యము చేత ఎందుకు హెచ్చరిక చేసి మాట్లాడుతున్నాడంటే, నీవు అతిశయ కిరీటము పొందుకోవాలి, దేవుని దగ్గర దేవుని చేత సంతోషం ఆ మాటలు అనిపించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు దానియేలు పుస్తకం 12వ అధ్యాయము 3వ వచనం చదివినప్పుడు ఎంతమంది అయితే దేవుని దగ్గరకు కొన్ని ఆత్మలను తీసుకొస్తారో వారందరూ ప్రకాశిస్తూ ఉంటారంట. ఎక్కడికి? దానియేలు పుస్తకం 12వ అధ్యాయము 3వ వాక్యం. వేనాడు ఎవరంట? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులు అంటే ఏమున్నాయి? పైన నక్షత్రాలు ఉన్నాయి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, ప్రభు చెప్తూ ఉన్నాడు, ఒక బుద్ధిమంతుడిగా ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. బుద్ధిమంతుడిగా ఉండి కొన్ని ఆత్మలను దేవుని దగ్గరకు తీసుకువచ్చినట్లయితే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తూ ఉంటారు. అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఎప్పుడు ప్రకాశిస్తారు? నిరంతరం ప్రకాశించాలి. నిరంతరం నిన్ను గురించి అనేకులు చెప్పుకోవాలంటే ఏం చేయాలంటే, కొన్ని ఆత్మలను దేవుని దగ్గరకు తీసుకొచ్చే పనిలో నువ్వు ఉంచాలి. ఒక విషయం తెలుసా? ఒక స్త్రీ రక్షించబడింది. రక్షించబడిన ఆ స్త్రీ ఆ ఊర్లోనికి వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరకు ఆ ఊరి ప్రజలందరినీ తీసుకొచ్చేసిందండి. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎవరు ఆమె ట్రైనింగ్ చేసిందా? బైబిల్ చదవడం వచ్చా? అసలు ఆమెకి బైబిల్ చదవడం వచ్చా? లేకపోతే ప్రార్థన చేసిందా? ఆమె వెళ్ళి నోటి మాట చెప్పింది, రండి, నా బ్రతుకును మార్చిన ఆయన, నా జీవితం ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుసు,
స్తోత్రం కలుగును గాక. అదివరకు ఆ స్త్రీ ఎట్లా వెళ్ళిందంటే ఆ ఊర్లోనికి ఎవరిని అన్యాయంగా ఎవరి కొంపలు ఇచ్చేద్దామా, తన స్వార్థము కొరకే తన ఊళ్ళు అనవసరంగా ఇష్టం పాడు చేసుకుంటూ వెళ్ళింది. అయితే మధ్యాహ్నం 12 గంటల వేళ యేసయ్య ఆమెను దర్శించాడు. స్తోత్రం కలుగును గాక. ఇదివరకు అనేక కొంపలను పాడు చేసిన వ్యక్తి యేసయ్య దర్శనం పొందుకున్న తర్వాత, ఇప్పుడు యేసయ్య రక్తం చేత కడగబడిన తర్వాత, ఇదిగో ఇప్పుడు ఏ విధంగా వెళ్తుందంటే, రండి ఇదిగో నా బ్రతుకును మార్చిన యేసయ్య ఫలానా దగ్గర ఉన్నాడు. ఈయన క్రీస్తు కాడా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి సమరయలలో అనేకులు యేసయ్య యందు విశ్వాసం ఉంచారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనలో కూడా మన బంధువులు రక్షించబడటానికి ఆమె సమరయ స్త్రీ. ఆమె ఎవరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ దేవుని ఎందుకు పట్టుకున్నంటే వాళ్ళ జాతిలో అనేకులు తీసుకురావటం. కనుక నీ జాతిలో నువ్వు తీసుకురావడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అనేకులు అంట, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒకరు వాక్యంలో 2-10 వాళ్ళ కుటుంబం వరక కాదు. ఈ మాటలు విని యేసయ్య దగ్గరకు వచ్చి ఆ కార్యాలను చూసి వాళ్ళు అంటున్నారు, స్త్రీ యొక్క మాటను బట్టి కాక డైరెక్ట్గా మేమే వచ్చి నేను చూసి వినేసామయ్యా, మా జీవితాలు మారిపోయినాయి. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ వాక్యం విన్న దేవుని బిడ్డలారా, నేను దేవుడు ఎందుకు వెలిగించాడంటే అనేకులను వెలిగించడానికి, అనేకులు వెలిగించాలి. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ భూమి మీద నిలిచి ఉన్నంత కాలం నువ్వు అనేకులను వెలిగిస్తా ప్రభు కొరకు జీవిస్తా ఉన్నప్పుడు ప్రభు రాకడలో ఏ కిరీటం ఇవ్వబడుతుందంటే అతిశయ కిరీటం ఇవ్వబడుతుంది. అతిశయ కిరీటం ఇవ్వబడుతుంది. కనుక క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మాటలు నాకు కాదు అనుకోవద్దు. నేను ఒక దైవజనుడిగా చెప్తూ ఉన్నాను. నీకు ఏ పని లేకపోతే ఒక సువార్త పని కోసం నువ్వు బయటికి వెళ్ళి ఇచ్చి ఎవరికైనా సువార్త చేసి వచ్చి నువ్వు ఏమి లేకపోయినా ప్రార్థన చేసుకుని పడుకో, మంచి నిద్ర వస్తుంది. అయితే వెళ్ళాల్సింది ఏ పని కోసమే తెలుసా? ఏ పని లేదు, ఇంట్లో వండుకోకుండా సువార్త ప్రకటించాలి. మా సేవ జీవితం అనుభవం ఇది. ఆ రోజు సువార్త లేదు, ఏదైనా గృహాలు దర్శించడానికైనా వెళ్ళి ఒకరికి సువార్త చేసి వచ్చేసామనుకో చక్కగా నిద్ర వస్తుంది. ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని లేదని మన ఇంట్లోనే కూర్చొని మన కాడ ఉన్నటువంటి పరిస్థితిలోనే ఉన్నామనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రాత్రి నిద్ర ఉండదు, సరైన సమాధానం ఉండదు, చికాగ్గా ఉంటుంది, అదొక రకమైనటువంటి విధానంగా ఉంటుంది. అయితే క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనల్ని ఎందుకు వెలిగించాడంటే అనేకులను నీ ద్వారా వెలిగించడానికే ఇచ్చాడు. కనుక దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆత్మలను మనం ఎలాగా గెలుచుకోగలం అనే అంశాలు, మరికొన్ని అంశాలు ఈసారి మనం ధ్యానించుదాం, తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అందరూ ఒక్క మాట చెప్పండి, చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి, 2 చేతులు ఎత్తి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు ఎత్తి, ప్రభువా ఇదిగో ఇప్పుడే కదా నువ్వు పాట పాడింది, నన్ను వాడుకున్నావు కదా. ఇది ఇక్కడ పాట పాడితే కాదు, బయటకు వెళ్ళిన తర్వాత ఒక్క మాట వాళ్ళకి చెప్పాలి. నువ్వు పాట పాడావు కానీ పాటకు రీతిగా నువ్వు బయట నడుచుకోవాలి. నీ ప్రవర్తన బట్టి, నీ నోటి సాక్ష్యాన్ని బట్టి ప్రభువు నిన్ను ఎంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు ప్రకాశిస్తారు, వాళ్ళకి కిరీటం ఇవ్వబడతారు. నువ్వు దేవుని చేతిలో ఒక సాధనంగా ఉంటావు, దేవుని చేతిలో ఒక సాధనముగా ఉంటావు. ఇదిగో అందుకోసమే వారికి మాత్రం అతిశయ కిరీటం ఇవ్వబడుతుంది, అతిశయ కిరీటం ఇవ్వబడుతుంది. నువ్వు తెలియకుండా పాడేస్తావు. సహోదరి సహోదరుల, మనము తెలియకుండా అనేక పాటలు పాడుతాం కానీ మన ప్రవర్తన వేరే రకంగా ఉంటుంది. ఇదిగో నీకు తెలియకోకుండా నువ్వు ఎన్నో పనులు చేస్తూ ఉన్నావు, నీకు తెలియదు ఆ విషయం. అయితే వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అతిశయ కిరీటం అయ్యా నాకు కావాలి స్వామి. సహోదరి సహోదరుడా,
ఇదిగో మనం సంపాదించిందంతా కూడా మనతో రాదు. కానీ అయితే మనం ఎన్ని ఆత్మలను సంపాదించావు ప్రభు కొరకు, ఎంత మందిని దేవుని దగ్గరకు తీసుకొచ్చావు. నిన్ను గురించి అనేకులు చెప్పుకుంటారమ్మా, నిన్ను గురించి అనేకులు చెప్పుకుంటారయ్యా. అయ్యా ఫలాని వాళ్ళ ద్వారా నేను మందిరానికి వెళ్ళాను, అక్కడ వాక్యం చేత నేను దర్శించబడ్డాను, ఆడ ప్రార్థన చేత ఉన్నాను, ఈరోజు నా కుటుంబంలో సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. అదే నిన్ను గురించి చెప్పుకోవటం, అదే అనేకులు క్రీస్తులో ప్రకాశించటం. యేసయ్యా స్తోత్రమయ్యా. ఇదిగో దేవుడు వాడుకుంటాడు, ఎవరైనా వాడుకునే దేవుడు. సంఘం విస్తరించబడాలి, రాజ్యం విస్తరించబడాలి, ఖాళీగా ఉండకూడదు. ఎంతమంది ఏ స్థలంలోకి వచ్చి దేవుని ఆరాధన చేస్తారో ఆ స్థలానికి విలువ వస్తాయి, ఆ స్థలానికి విలువ వస్తుంది. నీకున్న ప్రార్థన బట్టి, సాక్ష్యాన్ని బట్టి, పాటలను బట్టి దేవుడు వాడుకునే స్థితిలో ఉన్నాడు, దేవుడు వాడుకునే స్థితిలో ఉన్నాడు. ఈరోజు కుటుంబంలో సమస్య ఎందుకు వస్తుందో తెలుసా? అన్నిటికీ సమయం ఇస్తున్నావు, అన్ని సంపాదించుకుంటావు, మంచిదే. కానీ దేవుని కొరకు ఒక ఆత్మనైనా తీసుకొస్తున్నావా? దేవుని కొరకు ఒక ఆత్మనైనా తీసుకొస్తున్నావా? పాపి వాని మార్గము నుండి బయటకు తీసుకురావటమే పాపం మీద దాడి చేయటం. జ్ఞానం గలవారు ఇతరులు రక్షిస్తారు. వాక్యం చెప్తా ఉంది, జ్ఞానం అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి, సమయం దొరికినప్పుడల్లా వెళ్ళాలి. ఆ సమరయ స్త్రీ ఊర్లోనికి వెళ్ళింది, సాక్ష్యం చెప్పింది. ఇదిగో నీ జీవితం ఇతరులను నీ సాక్ష్యం చేత అనేకులు క్రీస్తు దగ్గరికి వచ్చేటువంటి రీతిలో ఉండాలి. నీ నోటి మాట క్రీస్తు కొరకు వాడబడాలి, నీ తలంపులు క్రీస్తు కొరకు వాడబడాలి. అనేకులు క్రీస్తు దగ్గరకు రావటానికి నీ దేవుడు నీకు ఇచ్చిన స్థలం, దేవుడు నీకు ఇచ్చిన ప్లేసు, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం సమస్తం దేవునిది గనక, దేవుని నామ గనక వాడుకుంటా ఉన్నప్పుడు, దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ స్థలానికి ఎంతో విలువ వస్తుంది. అక్కడికి అనేకులు వస్తారు. అనేకులు రావటానికి దేవుడిని ఎన్నుకున్నాడు. ఆ సమరయలో అనేకులు ఆమెను ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను వెన్నుకున్నాడు, నన్ను వెన్నుకున్నాడు. యవనస్తులు రక్షించడానికి యవనస్తులు కావాలి. ఇదిగో స్త్రీలు రక్షించడానికి స్త్రీలు కావాలి. ఎవరి పాటుకు వాళ్ళు ఇదిగో నశించిపోతున్న ఎన్నో ఆత్మలు ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, రక్షకుడా నీకు స్తోత్రాలునైనా. మీరు దయచేసి మీ హస్తాలు పైకెత్తండి. ఇదిగో మీరు ఏదైతే నిర్ణయాలు చేసుకున్నారో మీ గురించి ఒక దైవజనుడిగా ప్రార్థన చేయబోతున్నారు గనక రేపటి నుండి ఇదిగో మీరు ఫోన్ల ద్వారా దేవుని సువార్త అందిస్తారో ఈ రోజు నుంచి ప్రారంభించండి. దేవుని సువార్త అందించడం ప్రారంభించండి. రేపు మీరు వెళ్ళే ప్రతి దగ్గర కూడా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. కనికరం గల గొప్ప దేవుడా అయ్యా, ఇదిగో హస్తాలు నీ వైపు చూపారయ్యా, హస్తాలు నీ వైపు చూశారయ్యా. నీ వైపు చూసి నీ ప్రజలను మాట్లాడుతున్నారయ్యా. నీ ప్రజలుగా మేము ఉన్నాము స్వామి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ బిడ్డలకి మీ కృప దయచేయండి, జ్ఞానాన్ని ప్రసాదించండి ప్రభా. ఎంతో మంది పాపములు నశించిపోతుండగా నైనా నీ బిడ్డలను తండ్రి ప్రభ ఏ విధంగా వాడుకొని ఆశపడుతున్నారో అయ్యా, అతిశయ కిరీటం పొందుకునే ఆ స్థితిలోకి నీ బిడ్డలు వెళ్ళటానికి కావలసిన మీ కృపను, అట్టి సాక్ష్యాన్ని మీరు కలగజేసి దీవించండి నాయనా. పరిశుద్ధ ఆత్మదేవుడా అయ్యా, ఈ భూమి మీద మనుషులు ఎన్నో సంపాదించుకుంటున్నారయ్యా. ఎన్ని సంపాదించనన్ని మాతోటి రావు నాయన. అయితే దేవానికి స్తోత్రం, నీ కొరకు కొన్ని ఆత్మలు సంపాదిస్తే అయ్యా హల్లెలూయా నీ కూరా అందలరా హల్లెలూయా హల్లెలూయా. ఎంతో మంది నాయన ఇదిగో మాకు తెలిసిన స్నేహితులు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. బంధువులు ఇరుగు పొరుగు వారు వెళ్ళిపోతూ ఉండగా ఇంకా బ్రతికిస్తున్నామంటే కారణం ఏంటంటే
అయ్యో అయ్యో నీ బిడ్డలకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు, నీ బిడ్డలు నిన్ను గురించి వారి స్నేహితులకు ప్రకటించినప్పుడు నాయన అయ్యా నీ బిడ్డలకు మీ కృపను తోడుగా ఉంచండి, మీ శక్తిని తోడుగా ఉంచండి. మరలా వచ్చేటువంటి తండ్రి ప్రభువానికి స్తోత్రాలు నాయన. ఇదిగో గురువారం ప్రార్థన మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. రేపు జరగవలసినటువంటి ప్రార్థనలో రేపు రాత్రి జరిగే ప్రార్థన కనికరించండి నాయన. శనివారం రాత్రికి పగలు జరిగే ప్రార్థన మీద సన్నిధి ఉంచండి. ఆదివారం రాత్రి 24వ తేదీ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడమైన మేము కింద ప్రేరు పెట్టుకుని ఆశపడుచున్నాము తండ్రి. కల్వరి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఎంతో మంది కుటుంబంలో శాంతి లేని వారు ఉన్నారయ్యా, సమాధానం లేని వారు ఉన్నారు నాయన. ఇదిగో ప్రతి ఒక్కరు ప్రయాసపడుతుండగా మేమందరం ప్రార్థన చేస్తున్నాము స్వామి, ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మీ శక్తిని ఈ బిడ్డలకును మాకును తోడుగా ఉంచండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి అవసరం తీర్చండి నాయన. కరెంటు విషయంలో, స్థలం విషయంలో, మైకుల విషయంలో నాయన, భోజనాల విషయంలో కృపించండి ప్రభువా. ఎందుకోసమనంటే ప్రభువా ఇదిగో నీ సేవ పని ఖర్చు పెట్టిన ప్రతి దానికి నాయన రెట్టింపు దేవుడికి సమర్థుడు నాయన, రెట్టింపు దేవుడికి సమర్థుడు నాయన. భోజనాల విషయంలో కనికరించమని ఇదిగో నాయన. ఇదిగో మనలో వచ్చేటువంటి నాయన తండ్రి ఆదివారం సాయంకాలం వరకు నాయన ఇదిగో నీ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఆనందం ఉంటుంది స్వామి. ఇదిగో మీరే ఆనందం అయ్యా. మిమ్మల్ని నమ్ముకోబట్టి మేము ఆనందంగా జీవిస్తున్నామయ్యా, సమాధానం కలిగి జీవిస్తున్నామయ్యా. ఇట్టి సమాధానం మేము పొందుకున్న ఈ సమాధానం మేము పొందుకున్న ఈ సంతోషం నయనానికి స్తోత్రాలు ప్రభువా, నయనానికి స్తోత్రాలు తండ్రి. నైనా ఇదిగో నీ బిడ్డల ద్వారా అనేకులు పొందుకుంటానికి నీ బిడ్డల సాక్షాత్తుగా వాడుకోమని దీవించమని, కొన్ని బిడ్డల చుట్టూ వెళ్తున్న మా చుట్టూ కంచె దయచేసి నీ రాజ్య వ్యాప్తి కొరకు ముందుకు కృప చూపమని ప్రాణప్రియుడు ప్రాణనాథుడు మన కొరకు అత్తలో రానయ్యున్న యేసే నామమున తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.